హలో అందరికీ. ఇవాళ గోదావరి స్టైల్ ములక్కాడ, చిలకడ దుంప వంకాయ పులుసు చేద్దాం. అక్కడ ఇంకా డిఫరెంట్‌గా చేస్తారు. లైక్ నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ యాడ్ చేసి, ఇది జస్ట్ వెజ్ అనమాట. ఆయిల్‌లో ఆనియన్స్, చిల్లీస్ ఏసి వేగనివ్వాలి. ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఏస్తారనమాట దీంట్లో. చాలా టేస్ట్ ఉంటది. బట్ వి ట్రైడ్ వెజ్ వర్షన్ ఆఫ్ ఇట్ అంతే. ఆహ్ ములక్కాయలు ఇది ఆనియన్స్ బాగా ఏగిన తర్వాత సాల్ట్, పసుపు ఎయండి. బాగా మగ్గుతాయి. అంతే దీంట్లో స్వీట్ పొటాటో ముక్కలు, వంకాయి, ములక్కాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. అంటే వంకాయ కలర్ చేంజ్ అవుతది కొద్దిగా మగ్గిన తర్వాత. ఈవెన్ ములక్కాయలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతది. అంతవరకు మగ్గనివ్వాలి ఉల్లిపాయతో. అప్పుడే దీని టేస్టు. లేదా పచ్చి పచ్చి వాసన కింద ఉంటదనమాట. ఈ లోపల చింతపండు నానబెట్టుకోండి. అండ్ వి నీడ్ టొమాటోస్ యాస్ వెల్. నీళ్లు పోసి కొద్దిగా మరిగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తే కొద్దిగా ఆల్మోస్ట్ ఒక 60% బాయిల్ అయిపోతది. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేయండి. అంతే మరిగిన తర్వాత పులుసు లుక్స్ సో యమ్మీ.